హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నాడు జగదీష్. జగదీష్ ఈజ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అలాగే చాలా మంచి వాయిస్ జగదీష్ది. అంటే సాఫ్ట్ నేచర్ ఉన్న ఒక మంచి అర్జునుడి లాంటి వాయిస్. దానికి అక్షరాలు కూడా బాగా పలుకుతున్నాడు. అండ్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడంలో ప్రతిసారి కూడా కమ్యూనికేషన్లో ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి యంగ్ టాలెంటర్స్కి పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ మంచి వేదికనిచ్చింది. అలా ఎంతోమంది సక్సెస్ రూట్లో ఉన్నారు కాబట్టి. అలాగే జగదీష్, మన పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ నీకు ఎలా తెలిసింది? ఈ అకాడమీ నీకు అసలు ఒక భవిష్యత్తులో నీకు కాస్త హెల్ప్ చేయగలిగే అవకాశం ఉందా? తప్పకుండా సార్. నేను ముందుగా అలా జాబ్తో కాకుండా సపరేట్ ఒక ఇన్కమ్ కోసం ట్రై చేద్దాం అనుకున్నప్పుడు డబ్బింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేద్దామని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశాను ఏముంటుంది అనేది. దాంట్లో ఫస్ట్ వచ్చింది పీవీఆర్దే వచ్చింది. ఒకసారి వచ్చాను, కన్సల్ట్ అయ్యాను, కనుక్కున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కనుక్కున్నాను. సార్ అన్నీ వివరంగా చెప్పారు. ఇక్కడికి వచ్చాక ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, బయట మనం చెప్పేది ఎలా ఉంటుంది అన్నీ బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూశాక వచ్చిన ప్లేస్ మంచిదని ముందు అర్థమైంది మనకి. మనం టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. మనం చేరిన దానికి మనీ కూడా సంపాదించుకోగలం. అది కాబట్టి ఇది అంటే చూసారా, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరి విధంగా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న న్యాయం ఏంటంటే టాలెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ దాంట్లో కానీ, ఒక ప్రైవేట్ జాబ్ సెక్టర్స్లో కానీ, ఒక లిమిటెడ్ మనకి ఒక టాలెంట్తో కూడిన సాఫ్ట్వేర్తో కానీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనుషుల యొక్క మేధస్సుతోటి, ఇక్కడ మెదడులతోటి సంబంధించింది. అది కూడా ఓన్లీ తెలుగువారే కాకుండా ఇంటర్నేషనల్గా ఉన్న సినిమాలు కూడా ఈరోజు రన్ అవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు ఎలా నివసిస్తున్నారు, ఈరోజు టెక్నికాలిటీ ఎలా మారింది అనే అంశంలో మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉండుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతారు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. అలాగే ఇప్పుడు మన జగదీష్ టైం ఇస్తే అన్నట్టు ఒక మంచి మాట అన్నాడు. అలాగే కొద్దిగా టైం ఇస్తే డెఫినెట్లీ మరికొద్ది రోజుల్లో ఇండస్ట్రీలో ముందుకు పోవచ్చు. ఎందుకంటే మనకంటే సీనియర్స్ ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి చెప్పులు అరిగేలా తిరిగి వాళ్ళు ఒక కమ్యూనికేషన్ సంపాదించుకొని ఈరోజు ఒక మంచి తారలకు వాయిస్ ఇస్తున్నారు. కాబట్టి అలాగే మనం కూడా కాస్త టైమింగ్ పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మార్గం అయితే మన అకాడమీ నుంచి ఉంటుందని నేను ప్రగాఢంగా చెబుతూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.